That's fine. Let us see. వాంబో మన పవన్ కళ్యాణ్ గారు అటు ప్రజాసేవ చేస్తున్నారు, అటు ధర్మాన్ని రక్షిస్తున్నారు, అటు సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే షూటింగ్లో అయితే పాల్గొంటున్నారు అనమాట. ఇది మనందరికీ తెలుసు. రీసెంట్గానే హరిహర వీరమల్లు షూటింగ్ అయితే కంప్లీట్ అయింది అని చెప్పి వాళ్ళు ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు, సాంగ్ను కూడా రిలీజ్ చేశారు. మ్యాక్సిమం ఈ జూన్ 12న సినిమా వచ్చేస్తుంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఓజీ షూటింగ్లో కూడా ఆయన జాయిన్ అయ్యిండు. ఓజీ షూటింగ్ కూడా ఇంకొన్ని రోజుల్లో ఫినిష్ అయ్యింది అని చెప్పి మనందరికీ తెలుసు. మహా అయితే ఈ హరిహర వీరమల్లు రిలీజ్ అయింది, ఇంకా గట్టిగా ట్రై చేస్తే ఓజీ సినిమా రిలీజ్ అయింది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి ఏ పవన్ కళ్యాణ్ అభిమానైనా ఎవరైనా ఆలోచించారా? నేను హానెస్టీగా చెప్తున్నా, ఫస్ట్ టైం ఈ పోస్టర్ చూసినప్పుడు నాకు కలిగినటువంటి ఫీలింగ్ ఇది. ఎస్, బతికే ఉన్నావురా నువ్వు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆల్రెడీ సినిమా వాష్ అవుట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే డైరెక్ట్ సినిమాలకి ఆయనకి టైం లేదు. ఈ హరిహర వీరమల్లు తీయడానికి, ఈ ఓజీ సినిమా తీయడానికి ఆయన టైం ఇవ్వట్లేదు. ఇంకా ఆయన రీమేకులకు టైం ఇస్తాడు. ఆ రీమేకులకు అసలుగా ఇయ్యడు. ఏదో ఉస్తాద్ భగత్ సింగ్ అడావుడి చేశారు. అది కాక హరీష్ శంకర్ వరుస ఫ్లాప్స్తో ఉన్నమాట. ఆయన రీసెంట్గా హిట్ అయినటువంటి సినిమా ఏది కూడా మనకు కానరాదు. మిస్టర్ బచ్చన్ అయితే ఇంత మాదిరి రాడ్ అయింది. ఎలాంటి రాడ్ డైరెక్టర్తో ఆయన పనిచేయడు. సినిమా వాష్ అవుట్ అయిపోయింది. సినిమా అయితే ఆగిపోయింది అని చెప్పి న్యూస్ అయితే బాగా వైరల్గా మారింది. అవన్నిటిని కూడా తిప్పికొడుతూ ఈరోజు హరీష్ శంకర్ ఏ ఫ్యాన్ బాయ్ ఒక ఫ్యాన్స్ అందరికీ కూడా ఇస్తే ఎలా ఉంటుంది మీరు చూస్తారు అనేటటువంటి పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇది హరి లీక్స్ అనుకోండి. ఆ సీన్ ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉంది. ఆ సీన్ సో వి ఆల్రెడీ రోట్ ద సీన్. ఈ పోస్టర్ ఏదైతే ఉందో ఈ పోస్టర్ అనమాట. అంటే కొత్తగా దిగినటువంటి పోస్టర్ ఏం కాదు, ఆ హనుమంతుల వారి లాకెట్ అయినా ఇదంతా కూడా మనకి ఈ పెద్ద పోస్టర్లో దీన్ని జూమ్ చేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో నాకు ఇంకా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మొదలు పెట్టిందంటే అది ఆపడం అనమాట. సినిమా విషయంలో నేనైతే చెప్తున్నాను, ఇప్పుడు మన హరీష్ శంకర్ గారితో ఆయన సినిమా ఆపేయొచ్చు అనమాట. చూసుకున్నట్లయితే ఆయన వరుస ఫ్లాపులు చేస్తుంటో ఆయనతో నేనాడ పనిచేసేటోను. నేను ఇప్పుడు చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం, నేను చాలా బిజీగా ఉన్నా, ఇంకా వేరే డైరెక్టర్తో ఏమైనా సినిమా చేద్దాం, హరీష్ శంకర్తో సినిమా ఎందుకు అని చెప్పి ఆయన అనుకోవచ్చు. కానీ ఆయన అలా అనుకుంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఆయన అలా అనుకుంటే ఆయన అభిమాని హరీష్ శంకర్ గారు అనేటటువంటిది రియాలిటీ. అందుకే హరీష్ శంకర్కి నేను మాట ఇచ్చా, తనతో సినిమా తీస్తా అని చెప్పి ఇచ్చేసా. తన మాట ప్రకారం మాట నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆల్రెడీ కొత్త స్క్రిప్ట్ని అయితే మన హరీష్ శంకర్ రెడీ చేసినంట. తీసినటువంటి సీన్లు వేస్ట్ కాకుండా ఉండేటటువంటి సినిమాలో వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొత్త స్క్రిప్ట్ అంట. మనం ఇప్పుడు రోజులు అనుకున్నాం అనమాట, ఏ మూవీ రీమేక్ అని. అంటే పోలీసు సినిమా ఉంది కదా విజయ్ తలపతి, అదే రీమేక్ అని చెప్పి ఇన్ని రోజులు మనం అనుకున్నది కానే కాదంట. కొత్త ఫ్రెష్ వర్క్తో అయితే మనం ముందుకు వచ్చిందంట. కొత్తగా ఏదో ప్రయత్నించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంటే కొత్త కథ రెడీ అయింది, కొత్త పవన్ కళ్యాణ్ రెడీ అయ్యింది, ఇంకా హీరోయిన్ కూడా మ్యాక్సిమం డేట్స్ ఇచ్చేసిండు. షూటింగ్ కమింగ్ సూన్ అంటే త్వరలో స్టార్ట్ అయింది అని చెప్పి తనైతే ఒక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చేయి పట్టుకుంటే వదలరు అనేటటువంటిది. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మనం చూడబోతున్నాం అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నేను హరీష్ శంకర్ని కోరుకునేది ఒకటే, మిస్టర్ బచ్చన్ లాంటి అలా రాడ్ దింపేటటువంటి ప్రయత్నం చేయమాకు. ఎందుకంటే రవితేజ గారి ఫ్యాన్స్ కొద్దిగా పడి లేచున్నారు కాబట్టి వదిలిపెట్టారు. కానీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్తో నువ్వేమన్నా మిస్టర్ బచ్చన్ లాగా రొత్త రొటీన్ ఆ హీరోయిన్తో ఎక్స్పోజులు పనికి మాలినటువంటి సినిమాలు తీసినావు అనుకో, నిజం చెప్తాను హరీష్ శంకర్ బ్రో, నువ్వు ఫ్యాన్ అయి ఉండొచ్చు. ఇంటికి వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్. ఎందుకంటే ఆయన ఇంతకు ముందులో నార్మల్ పర్సన్ కాదు, నార్మల్ హీరో కాదు, డిప్యూటీ సీఎం కాబట్టి ఆచి తూచి అడిగేసి ఆయనతో ఒక మంచి ఎలివేట్ సినిమా ఎలాంటి సినిమా తీస్తామనంటే గబ్బర్ సింగ్ని మించి ఉండాలన్నమాట. అది మట్టిగా నువ్వు ఫాలోగా. గబ్బర్ సింగ్ ఎలా అయితే తీసావో, గబ్బర్ సింగ్ కూడా రీమేకే అయినప్పటికీ తన ఆలోచనలో పెట్టి తన అది యాడ్ చేసి ఎలా తీసిండో. గబ్బర్ సింగ్ అనేటటువంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ను కూడా ఎలా గుంజుకొచ్చినటువంటి సినిమా. అదేవిధంగా నీ కెరియర్ ఇది కావాలంటే పవన్ కళ్యాణ్ గారి కెరియర్ హరిహర వీరమల్లుతో ఇదైతే, లేదా ఓజీ సినిమాతో ఎక్కడ ఉంటుంది మాకైతే డౌట్ లేదు. కానీ నీ కెరియర్ నువ్వు నిలబెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా గబ్బర్ సింగ్ మంచి సినిమా చేస్తామని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ మీకు ఏ విధంగా అనిపించింది? మరి మీరు వెయిట్ చేస్తున్నారు లేదా సినిమా కోసం అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ పెద్ద గురించి ఒక వీడియో చేశా, డెఫినెట్లీ ఎండ్ స్క్రీన్లో వస్తుంది. ఆ వీడియో కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై